స్పీకర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరు అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, తదితర రంగాల నుంచి వచ్చినటువంటి కాంపోజిషన్ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. సరే, మన ఇద్దరు మిత్రులు కూడా చాలా విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు. మిత్రులారా, ఎన్ఈపి 2020కి ముందు మనం సాధారణంగా మనకు క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంటే ఫాస్ట్ పిచ్ చేస్తాం. అట్లాగే స్పిన్నర్లు మంచి బౌలర్ ఉన్నట్టుంటే స్పిన్ పిచ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎన్ఈపి కావాల్సినటువంటి 2020 కావాల్సినటువంటి ట్రాక్ 1986 నుంచి చేసుకుంటూ వస్తున్నారు. 1986కు ముందు విద్యారంగాన్ని సోషల్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్గా భావించింది. ఇది సామాజిక అభివృద్ధి సాధనం కాబట్టి ఆ లక్ష్యంతోనే రాధాకృష్ణన్ కమిషన్ కానీ, ముదిరియాల కమిషన్ కానీ, కొటారి కమిషన్ కానీ అనేక కమిషన్లు వచ్చి అనేక రికమెండేషన్ చేశారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఐఐటీలు, ఆర్ఈసీలు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇటువంటివన్నీ తీసుకొచ్చి ఈ దేశ విద్యారంగానికి, ఈ దేశ సాంకేతిక రంగానికి కావాల్సినటువంటి పునాది ఏర్పరిచారు. 1968లో 66లో కొటారి కమిషన్ నిలిస్తే 68లో రికమెండేషన్స్ ఇచ్చారు. అందులో చాలా విషయాల్లో మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు కాపారు. కానీ మనందరికీ వంట పెట్టినటువంటి ఏంటంటే జీడిపిలో 6% కేటాయించాలి. బట్ ఇట్ నెవర్ క్రాస్ 3.8% ఇన్ ఆల్ దీస్ 50 years. ఎన్నడూ కూడా 4% మించి కేటాయించాలి. ఇవాళ జీడిపి ఆ ప్రకారమే ఇప్పుడు 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద చేసినటువంటి రికమెండేషన్ 6% అంటే ఇవాళ మన జీడిపి $4 బిలియన్ లేదా 330 లక్షల కోట్లు. 330 లక్షల కోట్లలో 6% అంటే దాదాపు 20 లక్షల కోట్లు కేటాయించాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది ఎంత అంటే 80 లక్షల కోట్లే కేటాయించారు. అంటే ఎప్పుడు కూడా గత 70 ఏళ్ళుగా రికమెండేషన్ అమలు చేయలేదు, నిర్లక్ష్యం చేశారు. తర్వాత విద్యారంగం పెట్టినటువంటి పెట్టుబడి ఇది అనుకోవడానికి ఎక్స్పెక్ట్ ఒక పర్సెప్షన్ అధికారులు వాళ్ళు అనుకున్నటువంటి పాలసీ మేకర్స్ సృష్టించడంతో ప్రభుత్వాలు అవే పాటించారు. మిగతా దేశాలన్నీ అక్షరాస్యత పెరిగి విద్య పెరిగి దాని ఆధారంగా సాంకేతిక విజ్ఞానం పెరిగి దాని ఆధారంగా జీడిపి పెరిగితే అప్పుడు కానీ మన వాళ్ళకు మెలుగు రాలేదు. అప్పటి వరకు విద్యను అన్ప్రొడక్టివ్ ఫ్యాక్టర్గా చూశారు. 80 తర్వాత నేను చెప్పా ఇంతకుముందు ట్రాక్ దేనికి అవసరమైతే దానికి 80 నుంచి ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ట్రాక్ వేస్తే WTO తర్వాత 95 తర్వాత కార్పొరేటైజేషన్ ట్రాక్ వేస్తే ఇప్పుడు ఎన్ఈపి 2020 తర్వాత కార్పొరేటే కాదు ఫండమెంటలిజం కూడా సిలబస్ చూపించేటువంటి కార్పొరేట్ తర్వాత మతత్వ మూఢత్వ దాచిపెట్టి ఎన్ఈపి 22 నుంచి ప్రారంభించారు. ఈ విధంగా ఒక లక్ష్యం ఉంటే ఇంకో లక్ష్యం ఉంటే ఈ లక్ష్యాలన్నీ సర్వ్ చేసుకుంటూ అమలు చేస్తూ వస్తున్నారు. కానీ ప్రపంచంతో పోటీపడి మన టెక్నాలజీ డెవలప్ చేసుకొని మనం స్వయంగా పోషకం ఉండి మన దేశ స్వయం అభివృద్ధిని జన విజ్ఞాన లక్ష్యం అక్కడ రాశారు. ప్రజల కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్, పర్యావరణం కోసం సైన్స్. స్వావలంబనం అనేది పార్లమెంట్లో ఉండదు. మన ఆర్థిక వ్యవస్థ మూలాల మీద ఆధారపడి ఉంటుంది, మన టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది, మన ఇన్వెన్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది, మన డిస్కవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి లేనిదే ఇవాళ స్వావలంబన లేదని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల యొక్క వీక్నెస్ మనకు అవపడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ అరబ్ దేశాలు, ఇరాక్ చుట్టూనటువంటి దేశాల్లో రిఫైనరీలు పెట్టి స్వయంగా క్రూడాయిల్ని ఆయిల్ తయారు చేసేటువంటి క్యాపబిలిటీస్ లేకపోతే అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని పోయి అక్కడ పెట్టి క్రూడాయిల్ని మనకు ఉపయోగపడేటువంటి ఆయిల్ రిఫైనరీస్ పెట్టి ఉత్పత్తి చేసుకోవాలి. ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్ కాబట్టి మన ఇరాన్ దాడి చేసింది అరబ్ దేశాలు ఉన్నటువంటి రిఫైనరీస్ మీద. ఇవన్నీ కూడా కార్పొరేట్ వాళ్ళే. కాబట్టి ఆ మాత్రం టెక్నాలజీ కూడా
ఇది ఒక ఎగ్జాంపుల్. మన దేశంలో ఈ పరిస్థితి 1968 నుంచి అటువంటి కేటాయింపులు చేయాలన్నప్పుడు కూడా చేయలేదు. ఇవాళ మీరు సరౌండింగ్ నేషన్స్ చేస్తే మనం 4% జీడీపీలో 3.8% కేటాయించుకుంటూ వస్తే ఇవాళ జపాన్ 8%, సౌత్ కొరియా 8%, చైనా 7.8%, చుట్టూన్న దేశాలు కూడా వాళ్ళ జీడీపీలో 8%. మన జీడీపీ $4 ట్రిలియన్ అయితే చైనా $21 ట్రిలియన్, దాంట్లో 8% లెక్కే. మనకి ఎన్ని రెట్లు కేటాయించారు. అట్లాగే మనకు రిసర్చ్ మీద 0.7 జీడీపీ కేటాయిస్తే చైనాలో 1.8 ఫ్రమ్ $21 ట్రిలియన్, నాట్ ఫ్రమ్ $4 ట్రిలియన్. ఎన్ని రెట్లు శాస్త్ర జ్ఞానం మీద జ్ఞాన పరిశోధన కేటాయిస్తూ చూడాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ని దాదాపు ఎండబెట్టేశారు. కేవలం నెహ్రూ కాలంలో 300 యూనివర్సిటీని, తర్వాత ప్రామినెంట్ కాలేజ్ ఐఐటి ఆర్ఈసీ లాంటివి స్థాపిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ వాటిని కుదించి వాటికి వనరులు ఏర్పాటు చేసి వాటికి భవిష్యత్తు ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి స్థితికి దిగదార్చారు. ఇది మన 1968లో చేసినటువంటి రికమెండేషన్ నిర్లక్ష్యం చేసినారు. ఆ తర్వాత 86 విద్యా విధానం, రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత 86 విద్యా విధానంలో అప్పటి నుంచే ప్రైవేటీకరణ ప్రారంభమైంది. ఆయన పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీస్ నుండి కాబట్టి ప్రైవేట్ సెక్టర్ తోటి పోటీ పడాలి. మిగతా దేశాల్లో ఆ కాంపిటీషన్ నడుస్తుంది, మన దేశంలో కూడా ఆ కాంపిటీషన్ నడవాలని చెప్పేసి 86 వచ్చిన తర్వాత 86 నుంచి మన 95 వరకు దాదాపు ఒక దశాబ్ద కాలం ఎక్కడ చూసినా ఏ మంత్రిలో చూసినా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీలు అనేటువంటివి మనం ఎక్కడ పోయినా వాళ్ళ ఫంక్షన్లో పోతే, వాల్యుయేషన్ ఫంక్షన్లో పోతే, లేదా సెమినార్లో పోతే వాళ్ళ సందేశం అంటే ఇవే సందేశాలు ఇచ్చారు. ఈ సందేశాలు ఇచ్చి ప్రజలను మోటివేట్ చేసి ప్రైవేట్ మంచిని భ్రమలు కల్పించి మొత్తాన్ని పేరెంట్స్ మోటివేట్ చేసి ప్రైవేట్ వైపు మళ్ళించి ఇవాళ టీచర్స్ లెక్చరర్స్ పబ్లిక్ సెక్టర్లో ఎందుకు విద్యార్థులు తగ్గిపోయిందని ప్రశ్నిస్తుంది. ఈ విధమైనటువంటి మార్పు కారణం ప్రభుత్వాలు అనేటువంటి రాజకీయ నాయకులు. 95 WTO ఏర్పడిన తర్వాత గాడ్స్లో మనందరం కూడా సభ్యులైన గాడ్స్కు స్టాట్యుటరీ ప్రొటెక్షన్ ఉంది. అంటే అందులో మెంబర్షిప్ ఉంటే దానికి కట్టుబడి ఉండాలి, దానికి డివేట్ కావడానికి వీలేదు. ఇప్పుడు విద్యారంగాన్ని జనరల్ అగ్రిమెంట్ ట్రేడింగ్ సర్వీసెస్ గాడ్స్లో వాళ్ళు కూడా గాడ్స్లో చెప్పితే ట్రేడింగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, విద్య, బ్యాంకింగ్ వీటన్నింటినీ చేర్చడంతో విద్యారంగం ఓపెన్ అయిపోయింది. ఇంటర్నేషనల్ టైమ్స్ ఓపెన్ అయిపోయింది. రాష్ట్రంలో ఆర్టికల్ 2:1 ప్రకారం పర్టికులర్గా మీకు అంతా చెప్పాలి 2-3 అంశాలు. 2:1 ఆర్టికల్ ప్రకారం ఏ దేశం నుంచైనా ఏ దేశంలోనైనా యూనివర్సిటీల కోసం ఇన్వెస్ట్ చేస్తే వాటి ఎడల విచక్షణ చూపెట్టడానికి వీలేదు. ఇది నిబంధన. దాని మీద మనం సంతకం పెట్టాక ఏ దేశం యూనివర్సిటీలైనా మన దేశంలో స్థాపిస్తే మనం మాకు చైనా మిత్రులు ఆ యూనివర్సిటీకి ప్రొటెక్షన్ ఇస్తాము, లేదా మాకు రష్యా మిత్రులు ఆ యూనివర్సిటీకి ప్రొటెక్షన్ ఇస్తాము, అమెరికా మిత్రులు కాదు వాటిని రిజర్వ్ చేయడానికి వీలేదు. అన్ని దేశాల యూనివర్సిటీలకు మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. అది 2:1 నిబంధన కింద రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం. రెండవది 17(1) అనేటువంటి ఆర్టికల్ కింద ప్రైవేట్ గవర్నమెంట్ రీసెర్చ్ పెట్టడానికి వీలేదు. అంటే మేము గవర్నమెంట్ యూనివర్సిటీలకే మేము ఫండ్స్ ఇస్తాం, ప్రైవేట్ యూనివర్సిటీలు నిర్లక్ష్యం చేస్తాం, ప్రైవేట్ యూనివర్సిటీలకు అఫిలియేషన్స్ లేకుండా చేస్తాం, గవర్నమెంట్ వారికి ఇస్తాం కాదు, ఎవరికైనా ఉండాల్సింది ఆ సౌకర్యం. ఇది 17(1) రాష్ట్రంలో ఉన్నటువంటి నిబంధన. వీటి ఆధారంగా మనకు ఇంకోటి కూడా పెట్టారు, స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మొబిలిటీ మీద నియంత్రణ ఉండడానికి వీలేదు. అంటే విద్యార్థులు గవర్నమెంట్ యూనివర్సిటీకి టీసీ తీసుకొని పోయి ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్తారంటే అలౌ చేయాలి. లెక్చరర్లకు ఎక్కువ జీతాలు ఇస్తారంటే పోతారంటే వాళ్ళు అలౌ చేయాలి. అంటే మొబిలిటీ మీద కంట్రోల్ ఉండడానికి వీళ్ళు స్టూడెంట్స్ లెక్చరర్స్ మీద మరొక నిబంధన. ఇట్లా చాలా నిబంధనలతోటి రాష్ట్రం నెంబర్ అయిపోయాక మన విద్యారంగం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారు చేసి ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ మన విద్యారంగం 95 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది.
90 నుంచి దాదాపు 2020 వరకు మధ్య మధ్య కొన్ని రికమెండేషన్స్ వచ్చినా దీన్ని పాటించుకుంటూ మన విద్యారంగంలో ఎంత కార్పొరేటీకరణ వచ్చిందో ఇంటర్మీడియట్ అయితే ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు 1,00,000 మంది గవర్నమెంట్ ఉంటే 7 లక్షల మంది ప్రైవేట్ ఉన్నాయి. ఆ 1,00,000 మంది కూడా ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎట్లా అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు టైం లేదు. మొన్న నేను డాక్టర్ సురేష్ అందరికి పరిచయం అనుకుంటా. సురేష్ ఉన్నాడా? డాక్టర్ సురేష్ ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ జనరల్ సెక్రటరీ. మేమిద్దరం ఒక 70 మంది లెక్చర్లు తీసుకొని ఆత్మూరు మన దగ్గరికి పోయాము. 3 గంటలు టైం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత విషయాలు మాట్లాడినాక మేము ఒక విషయం ఆయన దృష్టి తీసుకొచ్చాము. ఏమండి, సాంస్క్రిట్ పేపర్ కార్పొరేట్ కాలేజెస్ అన్నింటిలో సెకండ్ లాంగ్వేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజెస్ లేదు. ఇంకా పాతికేళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ పైన 80% సాంస్క్రిట్ లిపిలో రాయాలి, దేవనాగరి లిపిలో రాయాలి, 20% యాజ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు ఇవ్వడం ఉంది దాని నిబంధన. మరి 100% ఇంగ్లీష్లో తెలుగులో రాసులు 100 మార్కులు ఇచ్చుకుంటున్నారు. కార్పొరేట్లో పనిచేసే సాంస్క్రిట్ లెక్చరర్ పేపర్ సెటింగ్ చేస్తున్నాడు. కార్పొరేట్ కాలేజీలో పనిచేసేటువంటి సాంస్క్రిట్ దిద్దుతున్నారు. 100 ఇస్తే టీవీలలో 1 1 1 2 2 2 3 3 3 అనే ర్యాంకులు చదువుతా ఉన్నారు. ఇది ఎప్పుడు సవరించింది? 80% దేవనాగరి రాయాలన్న క్వశ్చన్ పేపర్కి ఎప్పుడు సవరించారని మేము అడిగాము. అడిగితే మేము కూడా చూడలేదండి, నేను సెర్చ్ చేసి చూపెడతాను చెప్పేసి 5 రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తే ఎక్కడ మాకు అది దొరకలేదంటే నాకు అడిగారు. అంటే ఎక్కడ గవర్నమెంట్ జీవో ఇవ్వకుండానే 100% వాళ్ళ ఇష్టం భాషలు వేసి వాళ్ళ ఇష్టం క్వశ్చన్ పేపర్ తెచ్చుకొని వాళ్ళ ఇష్టం ప్రకారం మార్పులు వేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ర్యాంకులు లేవు. మొత్తం కార్పొరేట్ రాయాలంటే 1099 వచ్చినాయి, 995 వచ్చినాయని చెప్పేసి ప్రచారం చేసుకుంటే 25 మాట్లాడినటువంటి వ్యక్తి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో లేడు. మేము దాన్ని దృష్టికి తీసుకుపోయే వర్గాల ఆయన చేతులు ఎత్తేసాడు, మాకు ఎక్కడ దొరకలేదని. మొన్న 30వ తారీఖు నాడు చక్రపాణి ఫోన్ చేశాడు. బాగా ఇంటర్మీడియట్ సంస్కరించాడు, భయపెట్టాడు, బాగా సెటిలైట్ చేసినటువంటి ఆయన ఫోన్ చేసి, ఏం సార్ ఇట్లా జరిగింది, మేము ఉండగారి దగ్గర పోతే ఎక్కడ దొరకట్లేదు, మరి మీ హయాంలో నా దీన్ని చూడలేదంటే, సారీ సత్యం గారు, నేను నాకు అడ్మినిస్ట్రేషన్ చూసినా ఎకడమిక్ బ్రాంచ్ ఏరే ఉంటుంది, ఎకడమిక్ విషయాల్లో నేను జోక్యం చేసుకోలేదు, ఈ మొత్తాన్ని సెట్ చేయడం నేను సరిపోయింది, నిజంగా ఇంత బ్లడ్ ఉన్నట్టు నాకు కలదని చెప్పేసి చక్రపాణి. అంటే కమిషనర్ తెలవదు, బోర్డు ఆఫ్ కంట్రోలర్ తెలియదు, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ తెలవదు. ఎన్ని కోట్లు చేతులు మారితే కార్పొరేట్ కాలేజీలు ఈ విధమైనటువంటి 25 ఏళ్ళుగా కొనసాగింది. ఇది నేను మొన్న బయట పెట్టేంత వరకు, నేను సురేష్ పోయి బయట పెట్టేంత వరకు కమిషనర్ కాదంటూ ఇప్పుడున్న ముందు విద్యా కమిషన్ చేయడం కాదు. కాబట్టి ఇటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్స్ చాలా రకాలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఈ విధమైనటువంటి విధానం తీసుకొచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పనిచేయట్లేదు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మార్కులు రావట్లేదు. 100 మార్కులు తేడా ఉంటే గవర్నమెంట్ సాంస్క్రిట్ అనేటువంటి 100 మార్కులు తేడా ఉంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మా కాలేజ్ ఫస్ట్, మా జిల్లా ఫస్ట్ 930 మార్కులు ఉంటాయి. కార్పొరేట్ మా కాలేజ్ ఫస్ట్ స్టేట్ ర్యాంక్ 990 ఉంటున్నాయి. పేరెంట్ ఎవరుకుంటాడు? కార్పొరేట్ అయితే 990 వస్తుంది, గవర్నమెంట్ 930 వస్తున్నాయి. 990 వచ్చే కాలేజీకి పోదాం, ఎన్ని లక్షలైనా కడదాం. ఇది జరిగింది. ఇటువంటి పరిస్థితి ఇవాళ మన విద్యారంగంలో కొనసాగుతాం. ఇది ఇంజనీరింగ్ నడుస్తుంది, అన్ని చోట్ల నడుస్తుంది ఇటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ పాయింట్ పైన డిస్కస్ చేయాలంటే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి, అన్ని చోట్ల ఇవి కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజల్లో లోనైనటువంటి ప్రజలు, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఆ వైపు మళ్ళిస్తే మంత్రి పోయి మన రేవంత్ రెడ్డి గారు ఏఎస్ గురించి పోయి ఇదే మాట అంటే నేను తెల్లని ఒక టీవీ డిబేట్ చెప్పాను. మీరే పంపి మీరే స్ట్రెంత్ లేదని అడుగుతుంది. ఆయన అన్నది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో 18 లక్షల నిధులు, ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కలిపితే 40 లక్షలు ఉన్నారు, 40-60 లక్షలు ఉన్నారు అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఏదో ఉపాధ్యాయ సంఘాలు కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చినాయి, ఇట్లా అనొద్దు అని, ప్రైవేట్ స్కూల్ పోయి స్టేట్మెంట్ ఇవ్వద్దని.
నేను మాత్రం టీవీ డిబేట్లో పరిపాలించిన వాళ్ళే వీళ్ళు పరిపాలన చెప్పారు. అయ్యా రేవంత్ రెడ్డి కావచ్చు, కానీ పరిపాలించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి సర్టిఫికెట్ ఇచ్చి ఈ విధమైనటువంటి మార్పులకు అవకాశం ఇచ్చి దీన్ని ఆ వైపు మళ్లించారు. గతంలో మన మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు, కామన్ స్కూల్ సిస్టమ్ తప్ప ఇంకోటి ఆల్టర్నేటివ్ లేదని. నిజమే, లేదా కామన్ కాలేజ్ తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదని మనందరం నమ్మకం. ఎందుకని దాంట్లో పిల్లలు చదివితే హెడ్ మాస్టర్ పిల్లలు అందరూ చదివారు, సమితి ప్రెసిడెంట్ పిల్లలు అందరూ చదివారు, ఎమ్మెల్యే పిల్లలు అందరూ చదివారు, సర్పంచ్ పిల్లలందరూ చదివారు, అందులో పనిచేసే టీచర్ల పిల్లలు అందరూ చదివారు. మనం చదువుకున్న వీళ్ళందరికీ కాంపోజిషన్ ఉంది. మేము చదువుకున్న కాలేజీలో అందరం చదువుకున్న కాలేజెస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ ఆడిట్. ప్రజలందరూ కలిసి టీచర్స్ హెడ్ మాస్టర్ని అకౌంటబుల్ చేయడమే సోషల్ ఆడిట్. దాని మీద మానిటరింగ్ చేయడమే సోషల్ ఆడిట్. ఒక ఎంఈఓ అడుగుతూ డిఓ అడిగితే కాదు. మధ్యాహ్నం పిల్లలు పోతే, కాలేజ్ నుంచి పిల్లలు పోతే మేము చదువుకునే వాళ్ళు ఎమ్మటే ప్రిన్సిపాల్ ఫోన్ చేసి సమితి ప్రెసిడెంట్ లేదా కన్సల్ట్ పర్సన్స్ ఏంటంటే పిల్లలు మధ్యాహ్నం వచ్చినారని అడిగేవాళ్ళు. ఇవాళ వీళ్ళందరూ పిల్లలు ప్రైవేట్ ఉన్నారు, అడిగేవాళ్ళు. దాంతో ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. సరే 20 ఏళ్ల కింద అలహాబాద్ హైకోర్టు ప్రైవేట్ గవర్నమెంట్ బడులు బాగుపడాలంటే ప్రజాపతిని ముఖ్యమంత్రి నుంచి కింది తహసీల్దార్ వరకు, పైన ఉన్నటువంటి కమిషనర్ నుంచి కింద ఉన్నటువంటి అటెండర్ వరకు పిల్లలందరినీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మాత్రం బాగుపడతాయని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సరే అది అమలు జరగట్లేదు అనుకోండి. కానీ ఇటువంటి డ్రాబ్యాక్స్ తోటి ఇవాళ ఉన్నత విద్యారంగం నడుస్తూ వస్తుంది. దానికి అవసరమైనప్పుడు యూనివర్సిటీ, ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ టీచర్ ఉంటే 40 మంది సెక్షన్ ఉంటే 10 మంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్, అంటే డబ్బులు కట్టి మెరిట్ అవసరం లేదు, డబ్బులు కట్టి కాదు 10 మంది. ఇట్ ఈస్ ఏ లీకేజ్ టు ది మెరిట్. అంతే కదా, 40 మెరిట్ లేకుండా 10 డబ్బులకు నేర్పడం అంటే ఏంటని? చదవడం డబ్బులు కట్టిపోదాం అనేటువంటి స్థితి. ఈ ఆలోచన ఎక్కడికి పోతుంది అంటే ఇంట్లో కోసం పేపర్లు రాసి అందులో పెట్టేటువంటి స్థితికి పోతుంది. ఇంకొన్ని డబ్బులు ఇస్తే పేపర్లు ఇంటికి ఇస్తారు కదా, ఇంకొన్ని డబ్బులు ఇస్తే విద్యావాళ్ళు కట్టుకోవచ్చు కదా. మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటూ వస్తున్నాం కదా. ఈ తంత్రం మొదలైంది. జేఐటీలో చూశాం కదా, పేపర్లను బయట పోతే అటెండర్లు ఏం చేసుకొని మార్కులు నుంచి మనం చేసుకొని మొదలు పెట్టారు. పత్రికల్లో వచ్చింది. ఇటువంటి వలనబుల్ సిచ్యువేషన్ ఐడెంటిఫికేషన్ వాళ్ళ క్రియేట్ అయ్యింది. ఇది 95 ప్లాట్స్ నుంచి మరోవరకు 20 వరకు డిఫరెంట్ మోడ్స్లో అమలు జరుగుతూ వచ్చింది. కాబట్టి విద్యారంగం ఎందుకు క్వాలిటీ కలగదు అంటే ప్రైవేట్లో క్వాలిటీ ఉండడం కాదు, ప్రైవేట్లో మిస్మేనేజ్మెంట్ని ఎఫిషియన్సీగా మేనేజ్ చేశారు, చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేశారు. ఈ విధమైనటువంటి ట్రెండ్స్ రావడంతో ఇవాళ మన ఎడ్యుకేషన్ ప్రైవేట్ పబ్లిక్ డెకరేట్ అవుతూ వచ్చింది. మీరు చూసారు ఎంఈఓ మామిడిపూడి వెంకటరంగ ఫౌండేషన్ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ సర్వే చేసి 7-8 తరగతులలో అభ్యాసనాలు ప్రైవేట్కు గవర్నమెంట్కు డిఫరెన్స్ లేదని తేల్చాయి. ఎవరికి అర్థం చేసిన అట్టని తేల్చాయి. మరి ప్రైవేట్ బాగా అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టు అయితే మరి డిఫరెన్స్ ఉండాలి కదా, అదేం వినపడలేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హైయర్ ఎడ్యుకేషన్లో ఇటువంటి ట్రెండ్స్ అనేవి కొనసాగుతూ వచ్చాయి. ఇవన్నీ కార్పొరేట్ చేతిలో పోయాయి. ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తర్వాత వృత్తి మెడికల్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్ చేతిలో వాళ్ళు డిక్టేట్ చేస్తారు. ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఎప్పుడు షెడ్యూల్ ఇవ్వాలో కూడా గత 20 ఏళ్ళుగా నారాయణ చైతన్య డిక్టేట్ చేసినాయి. ఎప్పుడు సెలవు ఇవ్వాలి, ఎప్పుడు క్లాసులు నడపాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలని. ఇటువంటి స్థితి వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ ఇవాళ గోల్డ్ రన్స్లో. ఇప్పుడే ఈ మధ్య నేను ఎప్పుడో 11 ఏళ్ల కింద రిటైర్ అయ్యాను. ఈ మధ్య ప్రిన్సిపల్స్, ఈ మధ్య లెక్చర్స్ వచ్చినటువంటి మీటింగ్ వచ్చిన అడిగాను, ఏమన్నీ చేస్తున్నారంటే రూరల్ కాలేజెస్లో ఎవరు చేరట్లేదు. 500, 400, 300 చదువుతున్నారు, నడుస్తున్నాయి. హెడ్ క్వార్టర్స్లో హన్మకొండలో, ఖమ్మంలో, నల్గొండలో హెడ్ క్వార్టర్స్లో 4-5 వేలు చేరుతున్నారు. ప్రతిదానికి అటానమస్ ఇచ్చారు. అటానమస్ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వాల ఉద్దేశం ఏంటంటే మీ వనరులు మీరే సమకూర్చుకోండి. అది చెప్పట్లేదు, మిగతాయని చెప్పుకుంటే అటానమస్ ఇచ్చుకుంటూ పోతుంది. తర్వాత ఎప్పుడో తెలియజేస్తారు మీ వనరులు మీరే సంపాదించుకోవాలి, మీ ఖర్చులు మీరే సంపాదించుకోవాలి. ఈ విధమైనటువంటిది అంటే ఏంటంటే ఇప్పుడు అటానమస్ అనేది పాక్షిక ప్రైవేటీకరణ. పూర్తిగా మీ వనరులోనే ఉన్నప్పుడు అది సంపూర్ణ ప్రైవేటీకరణ దారిచేస్తుంది. ఇంప్లిమెంట్ చేయడానికి ముందు అది చెప్పాలని ఇటువంటి పరిస్థితి వాళ్ళ దుస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఎన్ఈపీ వచ్చిన తర్వాత ఎన్ఈపీ ఏముంది అంటే
దేశవ్యాప్తంగా 40,000 కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు. వాటన్నింటినీ నాణ్యమైనటువంటి 15,000 తగ్గిస్తామని ఉంది. దాంట్లో నాణ్యమైన 15,000 కాలేజీలు తగ్గిస్తామని అంటే 40,000 నుంచి 15,000 తగ్గిస్తే మిగతా 5,000 కాలేజీ చెడుకోవాలి, ప్రైవేట్ చదువుకోవాలి. విత్ అన్ ఇండికేషన్ ప్రైవేట్ చదువుకోవాలి. ఈ విధమైనటువంటి బీఈడి కాలేజీ మిత్రులు చెప్పారు 4 ఏళ్ళు. 4 ఏళ్ళప్పుడు వాళ్ళు ఇచ్చిన మిగతా 2 ఏళ్ళు చేస్తారంటే మిగతా 2 ఏళ్ళు ఏం సిలబస్ ఉందంటే భారతీయ విలువలు బోధిస్తారంట. భారతీయ విలువలు అంటే మన మిత్రులు ఇంతమంది చెప్పినట్టుగా ఏది బెనారస్లో భూత వైద్యం, కోటా యూనివర్సిటీలో మరొకటి, ఇటువంటి ప్రెమిస్ని దాంట్లో గుర్తించి ఆ విలువలు నేర్పేయడానికి మిగతా 2 ఏళ్ళు దానికోసం సిలబస్లో పెడతారు. ఇది 4 ఏళ్ళ బీఈడి కాలేజీలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఆలోచన. అట్లనే ఇవాళ మనకు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో గతంలో ఒక 10-12 ఏళ్ళ కింద 10-12 ఏళ్ళ కింద ఈ ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ జరుగుతుంటే పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళు గొడవ చేసి మీరు శాస్త్ర సాముద్రం మీద ప్రత్యేక సెషన్ పెట్టాలని గొడవ చేశారు. హిస్టరీ కాంగ్రెస్ రిజెక్టెడ్. ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ జరిగితే ముఖ్యమంత్రి ఏమో వినాయకుడి విగ్రహం మనకి ఎప్పుడు ప్లాస్టిక్ చేయాలని అన్నాడు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు మన దగ్గర ఉన్నటువంటి ఈ పుట్టుక ఈ కౌరవులు పుట్టినాడే ఈ టెక్నాలజీ ఉంది, ఇప్పుడు సర్టిఫికేట్ కదా ఆయన ఒక స్టేట్మెంట్. ఇలా తలా ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఇవాళ చేస్తే మన జన విజ్ఞాన నాయకుడే ప్రొఫెసర్ బిఆర్ రెడ్డి గారు నోబెల్ ప్రైజ్ విన్నర్ వెంకటరామన్ ఫోన్ చేసి మా సైన్స్ కాంగ్రెస్ రాండి అంటే అదే సైన్స్ కాంగ్రెస్ అండి, ప్రధానమంత్రి తర్వాత ఎక్స్పర్ట్స్ ఇవన్నీ సైన్స్ సూడో సైన్స్ తీసుకొచ్చి సైన్స్ అనమంటారు, నేను రానని చెప్పిండు. మొత్తం సైన్స్ కాంగ్రెస్ ఇన్వైట్ చేసిన ఆయన రాలేదు, ఫిజిక్స్ నోబెల్ రాలేదు. మనం ప్రయత్నం చేశాం జన విద్యావేత్త కూడా రానన్నాడు. ఈ విధమైనటువంటి ఫ్రెండ్స్ ఇది నేను ఒక ఉద్దేశం మీరు తీసుకొచ్చేది ఏంటంటే కమ్యూనిస్టులు చేశారా, కాంగ్రెస్ చేశారా, ఆర్ఎస్ఎస్ చేశారా, ఇంకో చేశారా, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్. కానీ సైంటిఫిక్ డిస్కవరీస్కి ఉపయోగపడుతుందా, క్రియేషన్కి ఉపయోగపడుతుందా? ఉపయోగపడకపోతే వెనకబడిపోతాం. ఎట్లా ఉపయోగపడుతుంది ఏమిటంటే 1979లో చైనా జీడీపీ $1.8 ట్రిలియన్, మంది $1.7 ట్రిలియన్. ఇవాళ వాళ్ళకి $21 ట్రిలియన్, మంది $4 ట్రిలియన్. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇంకా $13,000 ఆయన ఇంకా డెవలప్డ్ కంట్రీ కాదు, మంది ఇప్పటికీ $3,000. వాళ్ళకి $13,000. ఆయన ఇంకా డెవలప్డ్ కంట్రీ కాదు, $18,000 దాటాలి. ఎంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది విత్ ఇన్ 50 years అంటే ఇదే కాదు. వాళ్ళు చేసిన ఎలక్ట్రానిక్ తర్వాత కంప్యూటర్ ఇటువంటి మొత్తం సకలం వాళ్ళ వృత్తుల వ్యవస్థలకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఇవాళ మీరు బజార్లో చూస్తే ఎక్కడైనా పిల్లలు ఆడుకున్నటువంటి మొత్తం కూడా వాటన్ని కూడా కింద చూస్తే వేడింగ్ చేయడానికి ఉంటుంది. అంటే వాళ్ళకు విప్లవం రాకముందు చేసినటువంటి కమ్మర్లు, వడ్లని ఇటువంటి వృత్తుల వాళ్ళందరికీ కూడా క్యాలిక్యులేటర్ తయారు చేయడం నేర్పారు. ఇవన్నీ కూడా నేర్పారు. టాయ్స్ అన్నింటి మీద తయారు చేయాలని నేర్పారు. ఇవాళ ఆఖరికి టాయ్స్ కూడా ప్రపంచాన్ని డిక్టేట్ చేస్తారు చైనా. ఇది విద్యారంగంలో ఒక కరికులంగా రాకపోతే ఎలా సాధ్యం? కరికులంలో మనం ఇప్పటికే వెనకబడి ఉన్నాం. చుట్టూ జపాన్